మాట మాట అంటే అందరికీ తెలుసు, మనం విడిగా మాట్లాడుకునే మాట అనుకుంటారు. కానీ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది. మంచి పనులు చేయాలి, జనాలకి ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో మాట అనే కార్యక్రమాన్ని తలపెట్టారు మన శ్రీనివాస్ గనగోని గారు. అమెరికాలో ఉంటారు. ఆయనే ఈ మాటకి అధ్యక్షుడు అనమాట. ఆయన హైదరాబాద్లోని కోట్ల భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ నెల 17వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 12 రోజుల పాటు అనేక కార్యక్రమాలు చేశారు. అందులోనే కంటికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం చేసి చాలా క్యాట్రాక్ట్కి సంబంధించిన వాటికి చేశారు. అసలు ఫస్ట్ శ్రీనివాస్ గనగోని గారికి ఎలా వచ్చింది ఈ ఆలోచన, ఆయన ఏంటి అనేది మనం కనుక్కుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. ఎంత మంచి పని చేస్తున్నారంటే నిజంగానే ఎంతో మంది మాకు ఎస్పెషల్లీ మీడియా పీపుల్ కూడా అరే మాకు కూడా కావాలి, మాకు ఏదైనా హెల్ప్ అవుతుందనే దానిలో అడిగితే నేను కూడా హ్యాపీగా అనిపించింది. ముందు మీకు అసలు ఇట్లాంటి ఒక కార్యక్రమం చేయాలని ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? నేను గత సంవత్సరం వరకు నేను శంకర్ నేత్రాలయంలో ట్రస్టీగా పనిచేశాను. అప్పుడు ట్రస్టీగా ఉన్నప్పుడు సెక్రటరీగా ఉన్నాను. అయితే అప్పుడు మన శంకర్ నేత్రాలయ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చూసి వారు చేస్తున్నటువంటి ఈ నేత్రదానము, క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళకి వారు చేసే సేవలు చూసేసి ఇన్స్పైర్ అయ్యి 3 సంవత్సరాల క్రితమే నేను మా ఊరిలో చేద్దామనే ఒక ఉద్దేశంతో నేను ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో 3 సంవత్సరాల క్రితమే ఈ యొక్క శంకర్ నేత్రాలయతో కలిసి వారికి స్పాన్సర్గా నేను వారికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు సార్? ఏ ఊరు మీది? మాది సిద్దిపేట దగ్గర లింగారెడ్డిపల్లి. ఓకే. అక్కడ ఉన్నటువంటి 4 గ్రామాలు చేద్దాం అనుకున్నాము. కానీ ఎప్పుడైతే నేను సుమా కనకాల గారితో ఇంటరాక్ట్ అయ్యానో, ఇది మీరు ఊర్లో చేస్తే ఒక 4-5 ఎంతమందికి ఉపయోగపడుతుంది, హైదరాబాద్లో ఉన్నటువంటి మన టీవీ ఫిలిం ఫెడరేషన్లో ఉన్నటువంటి కార్మికులకు చేస్తే అది ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరికీ వర్తిస్తుందనే ఉద్దేశంతో మేము ఈ లొకేషన్ ఎన్నుకోవడం జరిగింది. ఐ వాంట్ థ్యాంక్ సుమా కనకాల గారు ఫర్ దట్ వన్. వారు ఆ ఇనిషియేషన్ తోటి కరోనా కన్నా ముందు మేము ప్లాన్ చేద్దాం అనుకున్నాము. శంకర్ నేత్రాలయ వారు వచ్చేసి ఇక్కడ పర్మిషన్ కోసం అడిగితే అప్పుడు ఆ కరోనా విషయంలో మనకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే పెద్ద క్యాంపు ఆ టైంలో చేయడానికి వీలు కాదు. కాబట్టి తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ నుండి మన మాట సంస్థ ప్రారంభమైంది. మాట అతి కొద్ది కాలంలోనే. అవును, మీరు చెప్పారు అందులోనే 22 బ్రాంచీలు అని చెప్పారు. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? అమెరికాలో ఎక్కడ స్టార్ట్ అయింది? అమెరికాలో న్యూజెర్సీలో ఏప్రిల్ 14, 20, 23 రోజు మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా సంస్కృతి సమానత్వం అనే ఈ యొక్క స్లోగన్ తోటి ముందుకు వచ్చేసేసి దాదాపు 22 రాష్ట్రాల్లో 22 సిటీస్లలో మా యొక్క శాఖలు ప్రారంభించి అమెరికాలో మా యొక్క సేవా కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభించాము. అమెరికాలో కూడా ఇటువంటి హెల్త్ క్యాంపులు నిర్వహించాము. అమెరికాలో ఫ్రీ హెల్త్ క్లినిక్స్, మన స్టూడెంట్స్కి అసిస్టెంట్స్, ఈ మధ్యలోనే కొంతమంది పేరెంట్స్ న్యూజెర్సీకి రావడము, వాళ్ళ పిల్లల గ్రాడ్యుయేషన్ గురించి, వారు అకస్మాత్తుగా మరణించడము, వారికి సంబంధించినటువంటి ఆల్ రిచువల్స్కి మాట ముందుండి సేవ చేయడము. అట్లాంటిలో కూడా ఒక మన తెలుగువారు వచ్చేసి ఆల్ ఆఫ్ సడన్ ఒక మాల్లో కోమాలకు వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా మన అట్లాంటి టీం ముందుకు వచ్చేసి వారిని హాస్పిటల్లో చేర్పించి వారికి సంబంధించినటువంటి అంత ట్రీట్మెంట్ కూడా దగ్గరుండి చేపించాము. ఇప్పుడు వెళ్తున్నారు. సార్, ఇప్పుడు నాకు ఇది సేవ చేయటం ఓకే, సేవ చేసేంత డబ్బు లేకపోతే దానికి సంబంధించిన వనరులు కావాలి. ఎవరికైనా కూడా సేవ చేయాలని ఉంటుంది, కానీ ఒక స్థాయి సరిపోదు. మీరు ఏం చేసి డబ్బు సంపాదించి సేవలోకి దిగాలని చెప్పేసి అనుకున్నారు? దానికి సంబంధించి మీకు వనరులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ముఖ్యంగా దీనికి సంబంధించిన ఈ శంకర్ నేత్రాలయ సంబంధించింది నా పర్సనల్ డబ్బులు అండి. పర్సనల్గా నేను ఎప్పుడో కమిట్ చేశాను కాబట్టి ఇప్పుడు మాట ద్వారా చేస్తున్నాము. కానీ ఇందులో మేము ఈ గత 10 రోజుల్లో ఈ శంకర్ నేత్రాలయ క్యాంప్ కాకుండా మిగతా క్యాంప్స్ కూడా చేశాము. అవును, చెప్పారు మీరు. వరంగల్ ఫిబ్రవరి 17 రోజు వరంగల్లో చేశాము. దాంట్లో మా యొక్క శంకర్ నేత్రాలయ జాయింట్ సెక్రటరీ టోనీ జెన్ను గారు స్పాన్సర్షిప్ చేసి అక్కడ ఒక క్యాంప్ నిర్వహించడం జరిగింది. సో వారి సొంత డబ్బులతోటి. అదేవిధంగా ఫిబ్రవరి 18 ఆశాలపల్లెలో చేశాము. మా మాట బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అక్కడి నుంచి వచ్చేసేసి అతని ఊర్లో కూడా ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఈ 19 నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. పర్సనల్గా నేను స్పాన్సర్ చేశాను. నిన్న 27వ తారీఖు రోజు ఏలూరుకు వెళ్ళి అక్కడ కూడా ఫిజియో అండ్ ఆర్థో అండ్ జనరల్ మెడికల్ క్యాంప్ చేశాము. మా ఇండియా కోఆర్డినేటర్ అండ్ డాక్టర్ వంశీకృష్ణ అక్కడ ఉన్నటువంటి ఏలూరు వాస్తవ్యులు వారు స్పాన్సర్ చేశారు. వాళ్ళ ప్రాంతం కాబట్టి వాళ్ళు చేశారు.
సో ఈ రకంగా మార్చి 10th రోజు కూడా ఇంకొక క్యాంపు గుంటూరులో జరుగుతుంది. దానికి మా మాట బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అమెరికాలో ఉంటారు, వారు కూడా సాయం చేస్తారు. ఇది ఒకరి కృషి కాదు, ఇది సమిష్టి. మన టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటలో ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ ఆల్సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సార్, నాట, ఆట, పాట, నాట్స్ ఇటన్నీ అనేక సేవా సంస్థలు అమెరికా నుంచి ఉన్నాయి మన తెలుగు వాళ్ళవి. వాళ్ళకంటే మీరు ఎంత డిఫరెంట్ సార్? డిఫరెన్స్ ఎందుకంటే మీరు మా లోగోను చూడండి, సేవా సంస్కృతి సమానత్వం. ఇక్కడ మేము డిఫరెంట్ అండి. మీరు సమానత్వం అనే దానిలో మీరు డిఫరెంట్ అంటే ఎందుకంటే మేము 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న తెలుగు వారు అందరికీ రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. మూడవది, ఏ కమ్యూనిటీ బయాస్ కాకుండా అందరినీ కలుపుకొని పోవాలనేది మా ఉద్దేశం. అండ్ మేము బిగ్ కన్వెన్షన్ చేసేసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా 2.5 రోజుల బదులు 1.5 రోజులు తక్కువ బడ్జెట్ తోటి కన్వెన్షన్ చేసి అందులో డబ్బులు కొంచెం సేవ్ చేసి ఇటువంటి సేవా కార్యక్రమాల మీద ఎక్కువ ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. వెరీ గుడ్. సో దట్స్ వేర్ వి ఆర్ డిఫరెంట్. నాకు అది అర్థమైంది సార్. నిజంగానే ఇప్పుడు అక్కడ కార్యక్రమాలు జరిగినప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ నుంచి బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్ కానీ అనేక రకాలైన వరుసలు కానీ కూర్చాల్సి వస్తుంది. ఆ డబ్బుని మీరు అట్లాంటి కార్యక్రమాలు కాకుండా సేవకి, సంస్కృతికి, సమానత్వానికి మాత్రమే ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. మీకు చిన్న విషయం, ఇప్పుడు మాది ఫస్ట్ కన్వెన్షన్ ఏప్రిల్ 13-14 జరుగుతుంది. సో దాని ద్వారా మీకు ఒక శాంపుల్ చూపిస్తాం, ఎలా మేము కన్వెన్షన్ చేయగలగము, ఎంత బడ్జెట్లో చేయగలుగుతాము, మేము ఎలా డిఫరెంట్ అనేది. సో అందుకే సాధ్యమైనంత వరకు లో బడ్జెటెడ్ మన సింగర్స్తో కానీ, కొంతమంది సింగర్స్ వస్తున్నారు కానీ మెగా ఖర్చులు పెట్టకుండా, మెగా ఎక్స్పెండిచర్ లేకుండా ఎంత తక్కువ, వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్, నాట్ ఈవెన్ 1/4 మిగతా వాళ్ళు చేసిన దానికంటే పావు అంత ఖర్చులోనే మేము మా యొక్క కన్వెన్షన్ చేసి సాధ్యమైనంత ఎక్కువ ఫండ్స్ని కలెక్ట్ చేసేసి ఈ రిజర్వ్స్ని రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలనేదే మా ఉద్దేశం. దానికి మేము ఏ చారిటబుల్ తోటైనా వర్క్ చేస్తాం. ఎందుకంటే మేము ఒక డబ్బులు ఇవ్వగానే పని జరగదు. ఆన్ ద గ్రౌండ్ లాజిస్టిక్స్లో చాలామంది హెల్ప్ కావాలి. ఇప్పుడు శంకర్ నేత్రాలయ ఇప్పుడు తోటి ఉంది, వారికి మనం డబ్బులు ఇచ్చాం కానీ వారు వచ్చి మనకు సర్వ్ చేశారు. అది వరల్డ్ క్లాస్ హై హాస్పిటల్, ఇట్ హాస్ రెన్యూడ్. అదేవిధంగా సుమా కనకల గారి ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అండ్ ఆల్సో మన టీవీ ఫెడరేషన్ పీపుల్, వీళ్ళందరూ కూడా మాతో కలిసి పనిచేసినప్పుడు ఇది ఫలితం ఎక్కువ మందికి చెందుతుంది, చాలా చక్కగా జరుగుతుంది. సూపర్ సార్. ఇది అయితే మీరు ఇప్పుడు 19వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్యలో, ఈ రోజుల మధ్యలో కూడా ఎన్ని క్యాటరాక్ట్స్ సంబంధించిన ఆపరేషన్స్ జరిగాయి, ఎంతమందికి స్క్రీనింగ్ టెస్టులు జరిగాయి? దాదాపు 2000 మంది ఈ ప్రిమిసెస్లకు వచ్చి ఏదో రకంగా స్క్రీన్ చేసుకున్నారు. స్క్రీన్ చేసిన వాళ్ళందరిలో అందరికీ క్యాటరాక్ట్ లేదు, కొందరికి క్యాటరాక్ట్ ఉంది. అందులో దాదాపు 200 మందిని మేము ఐడెంటిఫై చేశాము. ఐడెంటిఫై చేసి గత 5 రోజులుగా ఇప్పటి వరకు 129 నిన్నటి వరకు కంప్లీట్ అయ్యాయి. ఈరోజు 35, ఇంకా దాదాపు 189 నుండి 200 వరకు క్యాటరాక్ట్స్ మేము ఇక్కడ ఆన్సైట్ పూర్తి చేయబోతున్నాం. ఆన్సైట్ ఇప్పటికి ఆల్రెడీ 160 అయిపోయాయి. 160 ప్లస్ ఈరోజు 30 కాబోతుంది, 195. సో సుమారుగా ఇంకా ఎవరన్నా వస్తే మాత్రం వాళ్ళందరికీ కూడా దాదాపు 200 క్యాటరాక్ట్ సర్జరీస్ ఇక్కడే. అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చే జనాలందరికీ కూడా ఎవరో ఫుడ్ సప్లై చేశారని చెప్పారు. అవునండి, మేము మాకున్నటువంటి మన ఇండియా కోఆర్డినేటర్ గారు భాస్కర్ బొల్గం గారు, వారు కోఆర్డినేట్ చేసేసి మనకున్నటువంటి లోకల్ లయన్స్ క్లబ్ వారు మాతో పనిచేసేసి వారు చాలా వచ్చిన పేషెంట్స్ అందరికి కూడా ఫ్రీగా ఫుడ్ సప్లై చేశారు. అండ్ ఇందులో రెడ్ క్రాస్ వాలంటీర్స్ కూడా రోజు ఒక 20 మంది వచ్చి పనిచేశారు. సో ఒక మంచి పని చేస్తే మనం ఒక్కరమే కాదు, మనతో పాటు జనం ఉన్నారు, అందుకే ఇంకా మంచి ఉంది ప్రపంచంలో, బతికే ఉందండి మనం కనుక. అందుకే ఇఫ్ యూ తృప్తిగా ఉన్నారు సార్. ఫైనల్ వర్డ్ నేనైతే పేషెంట్లు కళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళ యొక్క మొత్తం పట్టి తీసేసి వాళ్ళలో ఉన్నటువంటి ఆనందం చూసేసి వాళ్ళు ఒక నమస్కారం పెడితే ఈ జీవితానికి ఇది చాలా అనుకుంటాను. ఒక వ్యక్తిని మనము ఒక నేత్రదానం ఇచ్చిన చాలు. ఈరోజు దాదాపు 200 మందికి కంటి చూపు ఇక్కడ ఇచ్చాము. అదేవిధంగా 250 మందిని దాదాపు చెన్నైకి పంపించేసి అక్కడ వారికి
ఏదైనా ఎక్స్ట్రా రెటీనా ఆపరేషన్స్ కానీ గ్లూకోమా కానీ వారిని కూడా అక్కడ పంపించేసి అక్కడ కూడా దాదాపు చేస్తున్నాము. అదేవిధంగా ఒక 100 మందికి ఫ్రీ క్లాసెస్ కూడా మేము 20వ తారీఖు నాడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేసేసి వారు కూడా ఈరోజు వీలైతే 100 మందికి ఫ్రీ క్లాసెస్ కూడా ఇస్తున్నాం. అంటే దాదాపు 200, 300, 600 మందికి ఈ గత 10 రోజుల లోపల ఏదో రకంగా వారికి ఒక దృష్టి మేము ఇవ్వగలిగినాం. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే తృప్తే ఉంటుంది ఒక మనిషికి. థ్యాంక్ యూ. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీనివాస్ గనగోని గారు. మీ సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకెళ్ళాలి. మీరు ఇంకా మీ మాట ద్వారా ఎంతో మందికి చూపుని కానీ అనేక కార్యక్రమాలు చేసి మెడిసిన్ కూడా ఇచ్చారని తెలిసింది. ఐఎమ్ సో హ్యాపీ. అందుకే నేను మనస్ఫూర్తిగా వచ్చి మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మీ కార్యక్రమాలు ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.